వెల్కమ్ బ్యాక్ 49వ జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలు హైదరాబాద్ బాచుపల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాసాని కృష్ణ ముదిరాజ్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. 4 రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ టోర్నీలో 60 టీంలు పాల్గొననుండగా 108 మ్యాచ్లను నిర్వహిస్తారు. ఈ నెల 4న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మన ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు ఇలాంటి మరిన్ని టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్న అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కాసాని వీరేష్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు బాచుపల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎట్లా ఎన్ని స్టేట్ నుంచి పాల్గొంటున్నారు సార్ ప్లేయర్స్? మొత్తము 30 టీమ్స్, అంటే బాయ్స్ 30, గర్ల్స్ 30, ఆల్ ఓవర్ ది నేషన్. మనకి 29 స్టేట్స్లో భాగంగానే అక్కడ మన విదర్భతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని టీమ్స్ కూడా ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాం, మనం మొత్తం 108 మ్యాచెస్ జరుగుతాయి. లీగ్, ప్రీ క్వార్టర్, క్వార్టర్ అండ్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. ఈ రోజు నుంచి చూసుకుంటే మనకి 4th వరకు ఈ మ్యాచెస్ కొనసాగుతూనే ఉంటాయి. సో క్లోజింగ్ సెరమనీ మాత్రం 4th రోజున ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్లేయర్స్కి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ కూడా మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అండ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈవెంట్ మొత్తం కూడా చేస్తున్నాం. మా నానమ్మ కాసాని కౌశల్య ముదిరాజ్ గారి మెమోరియల్లో మనం ఈ యొక్క గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎన్నో ఈవెంట్ సార్ మీ ఆధ్వర్యంలో? ఎన్నో ఈవెంట్ అంటే మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చేస్తూనే ఉన్నారు. 2000 నుంచి కూడా మనకి ఇది ఎప్పుడైతే అలాట్ అవుతాయో స్టేట్స్కి, ఆ విధంగా మనము అలాట్మెంట్ మనం తీసుకొని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈ ఏరియాలో మనం స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలి. యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇది నెక్స్ట్ క్రికెట్ తర్వాత మోస్ట్ అట్రాక్టెడ్ గేమ్ ఇది. ఎప్పుడైతే మనకి మట్టి మీద నుంచి మ్యాట్ మీదకి వచ్చిందో ఈ గేమ్కి క్రేజ్ కూడా బాగా పెరిగింది. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. మనం పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వస్తుంది. ఎట్లా కోఆర్డినేట్ చేయగలుగుతారు? ఇదంతా కూడా ఆర్గనైజింగ్ కమిటీ ఇవన్నీ వేసుకొని అందరి సహాయ సహకారాలతోటి మనం మళ్ళీ యొక్క సపోర్ట్ తోటి చేస్తున్నాం. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఏ టీమ్స్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇది 8 పూల్స్ ఉంటాయి. 8 పూల్స్లో మనకి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆ పూల్ లెవెల్లో లీగ్ అంటారు దాన్ని. దాని నుంచి ప్రీ క్వార్టర్స్ నుంచి క్వార్టర్స్ నుంచి సెమీస్ అంతే. ఇదంతా కూడా ఒక బాయ్స్ అయితేనేమో 40 మినిట్స్ మ్యాచ్, గర్ల్స్ అయితే 30 మినిట్స్. సో ఆ విధంగా కంటిన్యూ అవుతాయి. మనకి మార్నింగ్ టైంలో 8:30, 7 నుంచి 7:30 to 8 మధ్య నుంచి స్టార్ట్ అయ్యి 11:30కి ఎండ్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి నైట్ 10 వరకు. సో మ్యాచ్లో గెలిచిన వారికి ఎలాంటి ప్రైజ్ మనీ ఉండబోతుంది? అంటే ప్రతి లీగ్ మ్యాచ్ నుంచి కూడా మేము రన్నర్స్కి, విన్నర్స్కి ఇద్దరికి కూడా ప్రైజ్ మనీ ఇస్తున్నాం. సో ఓవరాల్గా మనకి ఈ టోర్నమెంట్ మొత్తానికి క్యాష్ ప్రైజ్ వచ్చేసి 25 lakhs. సో ఈ మధ్య కాలంలో కబడ్డీకి ఇంకా ప్రాచుర్యం పెరుగుతుంది సార్, దీని గురించి ఏం చెప్తారు? అంటే మనము ఇక్కడ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్లో ఒకటి ఏంటంటే 34 యూనిట్స్ తీసుకున్నాం స్టేట్లో. ఎందుకంటే ఆ యూనిట్స్ తీసుకోవడం ద్వారా ప్లేయర్స్కి ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. సో ఎక్కువ మందికి అవకాశం వస్తే ఎక్కువ మందికి టాలెంట్, వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. సో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఈ నేషనల్ గేమ్స్లో మనకి సెలెక్ట్ అయిన టీమ్ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఆడుతుంది, ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళు యంగ్ టీమ్ కాబట్టి వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఆట మంచిగా ప్రదర్శించిన వాళ్ళ గురించి వాళ్ళందరూ కూడా చాలామంది సెలక్షన్ కమిటీ వాళ్ళు వచ్చారు. నేషనల్ కమిటీ మన ఇండియాకి సెలెక్ట్ చేసే టీం కమిటీ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్స్ అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక యంగ్ టాలెంట్ హంట్ని ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇటు ప్లేయర్స్ని తయారు చేసి ఇక్కడ నేషనల్ గేమ్స్లో సెలెక్ట్ అయిన వారు ఇంటర్నేషనల్గా ఎదిగే వరకు కూడా కబడ్డీ ప్లేయర్స్ను ప్రోత్సహిస్తున్నామని కూడా వీరేష్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో మహేష్ న్యూస్.